ఫ్రెండ్స్ చాలామంది అడిగారండి. నేను వైపర్ కోసం నేను ఏది వాడతాను? ఈ షాంపూ వాడతానా? అలాంటి టాబ్లెట్ వాడతానా? లిక్విడ్ వాడతానా? అడిగారండి. ఫ్రెండ్స్ నేనైతే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఇదే వాడుతున్నానండి. ఫానెక్స్ ప్రో. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు. ముందే చెప్తున్నానండి. నేను ఏదైతే వాడుతున్నానో అది నాకు అడిగారు. సో నేను చెప్తున్నానండి. లేదంటే నేను ఎప్పుడు చూపించేవాని కాదు. అండ్ మోర్ ఓవర్ ఇది క్వాంటిటీ ఎట్లా వాడాలో అది కూడా అడిగారండి. సో యూజువల్‌గా అయితే నేను వాటర్ అయితే బోర్ వాటర్ అయితే యూజ్ చేయను. ప్లస్ మున్సిపాలిటీ వాటర్ కూడా యూజ్ చేయనండి. నేను ఎప్పుడు ఇంట్లో వాటరే వాడతానండి. మినరల్ వాటరే. లేని టైంలో బయట కొనుక్కొనొచ్చైనా వాడుకుంటానేమో గానీ వేరే వాటర్ అయితే నేనేనండి. ఎందుకంటున్నానంటే ఇంతకుముందు ఉండే కార్‌లో నాకెప్పుడు విండ్‌షీల్డ్ మీద హార్డ్‌నెస్ అనేది వచ్చేదండి. హార్డ్‌నెస్ వాటర్ మార్క్స్ అనేవి ఉండేది. అది చానా టఫ్‌గా అయితే వెళ్ళిందండి. సో అప్పటి నుంచి నేను మినరల్ వాటరే వాడుతున్నా. సో ఇంట్లో నుంచి తెచ్చుకున్నానండి వాటరు. సో మనం రీఫిల్ చేద్దామండి. సో ఫ్రెండ్స్ టోటల్‌గా 2 లీటర్ అండి. సో 2 లీటర్‌లో నేను అప్రాక్సిమేట్‌లీ దీనిలో అండి 20 ఎంఎల్ నుంచి 25 ఎంఎల్ అనేది కలుపుకుంటానండి. వాళ్ళైతే 1:50 రేషియో చెప్పారు. కానీ నేనైతే ఎట్లా వాడుతున్నానండి మినిమమ్ 20-25 ఎంఎల్ వరకు దీనిలో ఏస్తున్నానండి. సో మెజరింగ్ కప్ వాళ్ళే ఇస్తారండి. సో మెజరింగ్ క్యాప్‌లో చూసుకొని మనము 25 ఎంఎల్ సింపుల్. అర్థమైందా ఫ్రెండ్స్? సో మీరు ఒకవేళ నాలాగా వాడాలనుకుంటే మీరు కూడా అమెజాన్‌లో అన్నా, ఫ్లిప్‌కార్ట్‌లో అన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ప్లస్ సేల్స్ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువే పడుతుందండి. ఎక్కువ కాస్ట్ ఏమైతే లేదు. 240-250 లోపలే ఉంటుందండి. డిపెండ్ ఆన్ ఎంత ఎంఎల్ అయితే మీరు తీసుకుంటున్నారో. సో నేను ఎప్పుడు 500 ఎంఎల్ తీసుకుంటాను. అదే బెస్ట్ అండి. వెళ్ళిపోతుందండి. నాకు 3 మంత్స్ వరకు వెళ్ళిపోతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? మనం ఏది వాడుతున్నామో. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మరింత కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.